నిర్విఘ్నంగా నిర్విరామంగా ओम ललितायै नमः ओम विद्यायै नमः ओम पूर्णचंद्रनिधानायै नमः ओम चामुण्डायै नमः ओम चतुरायै नमः ओम चंद्रायै नमः ओम गुणत्रय विभागिन्यै नमः ओम हेरंबजनन्यै नमः ओम कालरात्रियै नमः ओम त्रिगुणायै नमः ओम यशोधरायै नमः ओम उमायै नमः ओम कलशहस्तायै नमः ओम दैत्यदर्पणवेत्तायै नमः ओम बुद्धे नमः ओम कांते नमः ओम कामाक्ष्यै नमः ओम शांत्यै नमः ओम पुष्ट्यै नमः ओम धृत्यै नमः ओम मत्यै नमः ओम बलायुधखगायै नमः ओम धीरायै नमः ओम गौर्यै नमः ओम शाकंभर्यै नमः Pallaki
విజయవాడ ఈ క్షేత్రం అదిగో భూ కైలాసం విజయవాడ ఈ క్షేత్రం దుర్గమ్మ వెలసిన నిలయం ఇంద్రాకీలాద్రి శిఖరం కోటి కాంతుల దేవస్థానం భక్త కోటికి పుణ్యధామం పసిడి కాంతుల కనక దుర్గను దర్శించిన ఈ జన్మ ధన్యమే అదిగదిగో అదిగో భూ కైలాసం విజయవాడ ఈ క్షేత్రం దుర్గమ్మ వెలసిన నిలయం ఇంద్రాకీలాద్రి శిఖరం कहाँ बात हो జగాలను పరిపాలించే బ్రహ్మణ మూలపుటం నిజ రూపముతో భక్తుల నేలగ విజయవాడలో కొలువైనంట వేయి సూర్యుల వెలుగు నిన్నే మాయలా శిఖరమందున ఎన్నే కొండలే వచ్చి పండుగగా వగవెలసిందంట నిన్నే నేలనే పరిపాలించే నందమేశ్వరి అదిగదిగో భూ కైలాసం విజయవాడ ఈ క్షేత్రం దుర్గమ్మ వెలసిన నిలయం ఇంద్రాకీలాద్రి శిఖరం చెప్పతరముగా నట్టి లీలలతో గొప్ప మనసు గల మన దుర్గమ్మ దివ్యమైన ఈ మహాక్షేత్రాల వీరుల పాలిట దీనబంధువే సంపదలే కలుగజేసి మన హరి కోసలనే కడదేశంగా ప్రసన్న రూపం దాల్చి నిత్యతో విలసిల్లుతుందట ఓ దుర్గమ్మ ఓ దుర్గమ్మ అని పిలువంగనే పోయని పలికే దేవతనంట అదిగదిగో అదిగదిగో భూ కైలాసం విజయవాడ ఈ క్షేత్రం దుర్గమ్మ వెలసిన నిలయం ఇంద్రాకీలాద్రి శిఖరం ఆత్మిక చండిక దేవత
ఏటేటాయనలేని భక్తులతో మింగంటే ఆ సంబరాలతో పగడాల దుర్గమ్మ తల్లికి సేవలు చేసేరంట భరతులందరూ పసుపు కుంకుమలు పరవశంతో అర్పించేరంట కన్నుల పండుగగా వేడుకలు కనులారా తిలకించేరంట భాగ్యాలెన్నో వసగేనంట బంగారు మన దుర్గమ్మ తల్లి అదిగదిగో అగో 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 అదిగదిగో కైలాసం విజయవాడ ఈ క్షేత్రం దుర్గమ్మ వెలసిన నిలయం ఇంద్రాకీలాద్రి శిఖరం కోటి కాంతుల దేవస్థానం భక్త కోటికిద పుణ్యధామం పసిడి కాంతుల కనక దుర్గను దర్శించిన ఈ జన్మ ధన్యమే అదిగదిగో అదిగో కైలాసం విజయవాడ ఈ క్షేత్రం దుర్గమ్మ వెలసిన నిలయం ఇంద్రాకీలాద్రి శిఖరం మమ్మ దుర్గమ్మ దేవతంటే నీవే మా దేవతంటే నీవే అండపిండ బ్రహ్మాండ వేద శక్తి నీవే మా ఆదిశక్తి నీవే కొండ శిఖరమందున్న కోమలాంగి నీవే మా కోమలాంగి నీవే మాయలున్న తల్లి కాళికమ్మ నీవే మా కాళికమ్మ నీవే విజయాల నిత్య తల్లి విజయవాడ దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ ప్రాంతాలన్నీ బాపే బంగారు తల్లి మా బంగారు తల్లి సూర్యతేజంతో వెలుగుతున్నమ్మాను వెలుగుతున్నామని వాటి లోకాన రత్నాల మాయమ్మ వందనాలు అందుకో వెలుగులించ తల్లి అమ్మవారు మంచిగా పాలించి అమ్మవారు శాంతస్వరూపంగా ఉంటూ పాలించండి కోపంగా కాకుండా కొంతమంది చెడు అమ్మవారికే కోపంగా ఉంటుంది అన్న ఇది మాట్లాడతారు అది అసలు నిజం కాదు పుణ్యమూర్తి
గంధం కొద్దిగా కడుపుకొని ఆ గంధాన్ని అమ్మవారి దగ్గర ఉపయోగించండి. ఓం ఇది గంధం గంధద్వారాం ఈశ్వరేణు సర్వభూతానాం స్వామి హోమత్రయే శ్రీం శ్రీమహాకాళీనా శ్రీమహాగణపతీశ్వరి విమోజ్యాత్మిక చండికాపరా దేవతాయే నమః శ్రీచందం సమర్పయామి. అట్లానే పట్టుకు కొద్దిగా కుంకుమ కొద్దిగా అమ్మవారి దగ్గర తొలిపొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనుక దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ. తొలిపొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనుక దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ. అమ్మవారి దగ్గర శ్రీమాత్రే లేకపోతే చిండి జ్యోతి చిండి అని కలిగేటప్పుడు సం అని నోరు ఉయసు తర్వాత చిండి అనాకి రావద్దండి. అమ్మవారి పేరు చండి కాదు, చిండి. శతకోటి నామాలున్న శక్తి స్వరూపినివే, శని మాతలు వరదే శివశంకరుని సతివే, కాసురుడంతం చేసిన దుర్గమాత నీవే, దుష్టులను దున్మాడే మా భద్రకాళి నీవే, భక్తితోని వేడంగా భాగ్యాలే ఒసగేవు, అందువై భక్తులకు వారాలే మా పేరు. పొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనుక దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ.
తీర్థంగా ఫలమిచ్చే మా సర్వేశ్వరి నీవే నీ పసడి పాదాలకు పారాని మూలంగా సంగట కాపాడేవే
చేయాలంటే అమ్మలు కూర్చోవాలి పదంగా కలశారాధన కలిసి గ్లాసు చుట్టూ బంధం రాసి 3 పక్కల కుంకం పెట్టి గ్లాసులో అక్షంతలు కొద్దిగా పసుపు వేసి పువ్వు కూడా వేసుకోండి. పదంగా కలశారాధన కలిసి రంగులన్నీ బాపేటి రతనాల తల్లి మన కనక దుర్గమ్మ. కళానంది కళక ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీతానంది విద్యానడేశ్వరి విద్యా జగదిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి నాస్య ప్రియా లేఖరి లజ్జార మహాదివందిత భవగావతిగా వృష్టి పాపారణ్యతవానుల దౌర్భాగ్యతోలవాతుల జనాధ్వాంతరం ప్రభా భాగ్యాధిచంద్రికా భక్త చిత్త కేక ఘన రోగ పర్వతం మృత్యుటారుటాలిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాత మహాజన అపర్ణ చండికా చండముండా శృణిరోధిని క్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గధాత్రి త్రిభగా త్రయంబకా త్రిగుణాత్మిక స్వర్గ అపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజవతీర్యుధరా యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్యా దురాదర్శ పాటలీ కుసుమప్రియ महती मेरुल्लया मंदार कुसुम प्रिया वीराराध्या विराट रूपा विरजा विष्णुतोमही
ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్తనాద్యధూ త్రిపురేశీ దీక్షేణ నిస్త్రే గుణ్యా పరాపర సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కవర్దే కళామాల కామరూపిణి కళానిధి కావ్యకళారసజ్ఞారసేవతి పుష్టా పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పరం జ్యోతిః పరం ధామ పరమాణ పరాత్పర పాశహస్తా పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా ముని మానసాంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామి శ్రీ బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపావధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాతా వ్యత్రసూః ముకుందా ముక్తినిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తిరుద్ధామ వైభవావర్ణాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి పరం జ్యోతిః పరం ధామ పరమాణు పరాత్పర పాశహస్తా పాశహంత్రే పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా ముని మానసాంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని శ్రీ బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపావధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాతా వ్యత్రసూః ముకుందా ముక్తినిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తిరుద్ధామ వైభవావర్ణనాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వియుక్తస్థ వీరమాతా వ్యత్రసూః ముకుందా ముక్తినిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ప్రవర్తమానస్యాః అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే వేదమానవైతే అమ్మాయని పిలవంకనే ఆపదలే కడ తెచ్చి ఆదుకునే దుర్గమ్మ ఆత్మగల్ల తల్లంట సత్యాన్ని ప్రసాదించునే మా దుర్గమ్మ సందేశాలే కదిలితే మా దుర్గమ్మ ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తిరుద్ధామ వైభవావర్ణాకృతి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్యవర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసామిద్రుమాభా వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కుటస్థాకుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీరానయస్కరణ్యానాదరూపిణి విజ్ఞానకలనా కళ్యా విదగ్ధాపైందవాసన తత్వాధికా తత్మయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాపసవ్యమార్గస్థ సర్వాపద్వివారిణి స్వస్థా స్వభావధరా ధీరా ధీర సముచిత చైతన్యాద్భుతమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సతా దుష్ట తరుణాదిత్య పాటల దక్షిణ దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌళినే కేవలానర్థ్య కైవల్యపదాయిని స్తోత్ర ప్రియా స్థితమతే స్తుతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విష్ణుమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదారా పరామోదామనోమయి వ్యోమకేశీ విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత పంచాధ్యసాయిని పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాస్త్రదేశాస్త్రదేశ్వర్యా శర్మదా శంభుమోహిని ధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరీ సువేశాధ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుదర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోనిముద్రా త్రిఖండేశి త్రిగుణాంబా త్రికోణః అనఘాద్భుత చారిత్రావాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజగరుణామూర్తిరజ్ఞానధ్వాంత ఆబాలగోపవిద్ద సర్వానుల్లంఘ్యశాసన శ్రీచక్రరాజన్నయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివా శివశక్తి రూపిణి లలితాంబిక ఏం శ్రీలలితాదేవ్యా నామ్నాం సహస్రగంజు చిన్న చిన్న ఆ గోపికి గోకులం కూడా రెడీ చేసుకోమని గోపికి గోకులు రెడీ చేసుకోమని అభ్యాసాతిశయ జ్ఞాత శరద్భాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపిక ఆబాలగోప విదిత సర్వాన్లంఘ్య శాసన శ్రీచక్రరాజల్లయ శ్రీమత్రిపుర సుందరి
శ్రీ శివా శివశక్తి రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రగంజగో అభ్యాసాతిశే జ్ఞాత షడత్పాతీత రూపిణి అవ్యాజకరుణామోజ్జరజ్ఞానధ్వాంతదీపికా ఆబాలగోపవిద్యా సర్వానందజాతన శ్రీచక్రరాజన్నయ శ్రీమత్త్రిపురసుందరి శ్రీ శివా శివశక్తి రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రగంజగో అభ్యాసాతిశయ జ్ఞాత షడత్పాతీత రూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపికా ఆబాలగోపవిద్యా సర్వానందజాతన శ్రీచక్రరాజన్నయ శ్రీమత్త్రిపురసుందరి శ్రీ శివా శివశక్తి రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రగంజగో శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే లలితా సహస్రనామ స్తోత్ర కథనం సంపూర్ణం. అయ్యా గోపి గారు గుగిలం బొగ్గులు రెడీ చేసుకోండి. ఓం అష్టోత్తరం చదువుతుంటాను, చేసుకోండి. ఓం మహేశ్వర్యై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం జయంత్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం లజ్జాయై నమః, ఓం భగవత్యై నమః, ఓం వంద్యాయై నమః, ఓం భవాన్యై నమః, ఓం పాపనాశిన్యై నమః, ఓం చండికాయై నమః, ఓం కాళరాత్ర్యై నమః, ఓం భద్రకాళ్యై నమః, ఓం అపరాజితాయై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం మహామేధాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం మహాబలాయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం జయాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం మందారవనవాసిన్యై నమః, ఓం ఆర్యాయై నమః, ఓం గిరిసుతాయై నమః, ఓం ధాత్ర్యై నమః, ఓం మహిషాసురమర్ధిన్యై నమః, ఓం సిద్ధాయై నమః, ఓం బుద్ధిదాయై నమః, ఓం నిత్యాయై నమః, ఓం వరదాయై నమః, ఓం వరవరిణ్యై నమః, ఓం అంబికాయై నమః, ఓం సుఖదాయై నమః, ఓం సౌమ్యాయై నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం శివప్రియాయై నమః, ఓం భక్తసంతాపసంహారిణ్యై నమః, ఓం భక్తసంతాపసంహార్యై నమః, ఓం సర్వకామప్రపూర్ణ్యై నమః, ఓం జగత్కర్త్ర్యై నమః, ఓం జగద్ధాత్ర్యై నమః, ఓం జగత్పానదత్వరాయై నమః, ఓం అవ్యక్తాయై నమః, ఓం వ్యక్తరూపాయై నమః, ఓం భీమాయై నమః, ఓం త్రిపురసుందర్యై నమః, ఓం అపర్ణాయై నమః, ఓం లలితాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం పూర్ణచంద్రనిభాననాయై నమః, ఓం చాముండాయై నమః, ఓం చతురాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం గుణత్రయ విభాగిన్యై నమః, ఓం హేరంబజనన్యై నమః, ఓం కాళరాత్ర్యై నమః, ఓం త్రిగుణాయై నమః, ఓం యశోధరాయై నమః, ఓం ఉమాయై నమః, ఓం కలశహస్తాయై నమః, ఓం దైత్యదర్పనివేదితాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం కాంత్యై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం శాంత్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం ధృత్యై నమః, ఓం మత్యై నమః, ఓం వరాయుధకాయై నమః, ఓం ధీరాయై నమః, ఓం గౌర్యై నమః, ఓం శాకంబర్యై నమః, ఓం శివాయై నమః, ఓం అష్టసిద్ధిప్రదాయై నమః, ఓం వామాయై నమః, ఓం శివవామాంగవాసిన్యై నమః, ఓం ధర్మదాయై నమః, ఓం ధనదాయై నమః, ఓం శ్రీదాయై నమః, ఓం కామదాయై నమః, ఓం మోక్షదాయై నమః, ఓం అపర్ణాయై నమః, ఓం చిత్స్వరూపాయై నమః, ఓం చిదానందాయై నమః, ఓం జయశ్రీయై నమః, ఓం జయదాయిన్యై నమః, ఓం సర్వమంగళ్యాయై నమః, ఓం సర్వమంగళమాంగళ్యై నమః, ఓం జయత్రయహితైషణ్యై నమః, ఓం శర్వాణ్యై నమః, ఓం పార్వత్యై నమః, ఓం ధన్యాయై నమః, ఓం స్కందమాత్రే నమః, ఓం అఖిలేశ్వర్యై నమః, ఓం ప్రసన్నార్తిహరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం సుభగాయై నమః, ఓం కామరూపిణ్యై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం సాకారాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం సురేశ్వర్యై నమః, ఓం శర్వాయై నమః, ఓం ధ్రువాయై నమః, ఓం కృత్యాయై నమః, ఓం మృడాణ్యై నమః, ఓం భక్తవత్సలాయై నమః, ఓం సర్వశక్తి సమాయుతాయై నమః, ఓం శరణ్యాయై నమః, ఓం సత్యకామదాయై నమః, ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి త్రిమూర్త్యాత్మిక చండికా పరాదేవతాయై నమః. అష్టోత్తరశతనామ కుంకుమ విలేపన పూజాని సమర్పయామి. ఈ చండీ అమ్మవారి ఆవిర్భావము ఎట్లా జరిగింది అంటే పూర్వము దేవ అసుర సంగ్రామం
జరిగింది. దేవ అసుర సంగ్రామం ఎన్నో వందల సంవత్సరాల పాటు జరుగుతూనే ఉన్నది. అయితే ఎవరు గెలవట్లేదు, యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంది. అయితే దేవతలు ఏం చేశారు అంటే జయము కావాలి మాకు అన్న ఆలోచనతో వాళ్ళు అమ్మవారిని స్తుతించారు. అమ్మవారిని స్తుతింపగా అప్పుడు పరాదేవత ఏమన్నది అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపులైనటువంటి పార్వతీదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవులని ప్రార్థించండి అని చెప్పినదట ఆమె ఆకాశవాణి రూపంలో. చెప్తే దేవతలందరూ ఆ దేవతల దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గరికి, లక్ష్మీ అమ్మవారి దగ్గరికి, పార్వతీ అమ్మవారి దగ్గరికి, తర్వాత సరస్వతి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి అడిగారట, మా జయము కావాలి మాకు అని అడగగా ఆ ముగ్గురు దేవతలు కలిసి అందరి దగ్గర నుంచి మీ శక్తులు కూడా తీసుకుంటాను అని చెప్పి మొత్తం ఆమె 18 చేతులతో 16 రకాల ఆయుధాలతో ఆమె వాళ్ళకి సందర్శనమిచ్చి అట్లా వెళ్ళి అసురులందరినీ సంహరించింది. అట్లా ఉగ్రరూపంతోనే ఉండగా తర్వాత ఋషులందరూ అమ్మవారిని శాంతింపజేశారు. ఇది ఎట్లా శాంతింపజేయడం, ఈ విధి విధానం ఎట్లా చెప్పారు అంటే దేవీ భాగవతంలో మొత్తం 9 అధ్యాయాలుగా ఉన్నది. ఈ చండీ పరాదేవత గురించి 9 అధ్యాయాలు దేవీ భాగవతం మొత్తం మీద 1,00,000 శ్లోకాలలో మొత్తం 700 శ్లోకాలు మట్టుకు కేవలం చండీ అమ్మవారి గురించే, కేవలం చండీ అమ్మవారి గురించే 700 శ్లోకాల వర్ణన ఉన్నది అమ్మవారి గురించి. అంతటి వర్ణన ఇప్పుడు మనం చెప్పుకోలేం కాబట్టి ఆమె ఎట్లా ఉంటుందన్న విషయం చెప్పాను. ఈమె వేటికి అధిదేవత అంటే జయముకు ఏదన్నా పని మొదలు పెట్టినా అది నిర్విఘ్నంగా నిర్విరామంగా కొనసాగడానికి, అట్లానే మనస్సులో ఉన్న కోరికలు తీరడానికి అవి ధర్మబద్ధమై ఉండాలి. అటువంటి కోరికలకి వాటికి అధిదేవతట. అట్లా అమ్మవారిని ఆరాధించిన, ధ్యానించిన ఈ కోరికలు, మన మనస్సులో ఉన్నట్లు కోరికలు, మనకు ఏదన్నా అడ్డంకి ఉన్నా అడ్డంకి పోవడం, శత్రువులు కూడా మిత్రులైపోవడం అటువంటి అమ్మవారు చేస్తుందట. కాబట్టి చండికా అమ్మవారిని ఒకసారి ధ్యానిద్దాం. నీ పైడి పాదాల పారాని పుయ్యంగ పడుతులంతా పసుపు కుంకుమలు తెచ్చారు. ముద్దులొలికే నీ నమస్కారం చేసుకోండి, చెప్పండి. ధ్యానం దేవీ షోడశ వర్షీయాం రమ్యాం సుస్థిరా యౌవనాం సర్వరూపా గుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరాం శ్వేతచంపక వర్ణాభాం చంద్రకోటి సమప్రభాం వహ్నిశుద్ధాం శుకాధానాం రత్నభూషణ భూషితాం బిభ్రతీం కబరీభారం మల్లికా మాల్య భూషితం బింబోష్ఠీం నిండు ముత్తైదువలు నిండు మనసుతో నీ కొత్త బట్టలు నీకు తెచ్చినారమ్మా. మల్లెలు మల్లలు బంతి చేమంతుల మాలలల్లి పట్టుకొచ్చిండ్రమ్మా. తీరు తీరు పూజలు నీకమ్మా. తీరంగ చేసే ముట్టిప్పలన్నీ బాపు గొప్ప మనసు గల్ల దుర్గమ్మా. మేలుకోవమ్మా దుర్గమ్మా, మమ్మేలు విజయవాడ కనక దుర్గమ్మా. తొలి పొద్దు జామాయ తూరుపు తెల్లారే మేలుకో జగమేలు దుర్గమ్మా. సుదంతీం శుద్ధాం దుర్గమ్మా శరత్పద్మా నిభాననాం
ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం సునీలా ఉత్పలా లోచనాం జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం సంసార సాగరే ఘోరే పోతరూపాం వరాం భజే దేవ్యాశ్చ ధ్యానమిత్యేవం స్తవనం శ్రూయతాం మునే ప్రయతః సంకటగ్రస్తో ఏన తుష్టవా శంకరః శంకర ఉవాచ. ఇదంతా ధ్యానం. ఇక్కడి నుంచి పరమేశ్వరుడు అమ్మవారిని కీర్తించింది. రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే సంహర్త్రి విపదాం రాశే హర్ష హర్ష మంగళకారికే హర్షమంగళ దక్షే చ హర్షమంగళ చండికే శుభే మంగళ దక్షే చ శుభమంగళ చండికే మంగళ మంగళ అర్హే చ సర్వమంగళ మంగళే సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళ ఆలయే పూజ్య మంగళవారే చ మంగళ అభీష్ట దైవతే పూజ్యాం మంగళ భూపస్య మనువంశస్య సంతతం మంగళ అధిష్ట ఆతృదేవి మంగళానాం చ మంగళే సంసార మంగళాధారే మోక్షమంగళ దాయిని సారే చ మంగళాధారే పారే త్వం సర్వ కర్మణాం ప్రతి మంగళవారే చ పూజ్యత్వం మంగళప్రదే స్తోత్రాణానేన శంభుశ్చ స్తుత్వా మంగళ చండికాం ప్రతి మంగళవారే చ పూజాం కృత్వా గతః శివః దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః తత్ మంగళం భవ్యేచ్ఛ శ్వన్న భవేత్త మంగళం ప్రథమే పూజితా దేవి శంభునా సర్వమంగళ ద్వితీయే పూజితా దేవి మంగళేన గ్రహేణ చ తృతీయే పూజితా భద్రా మంగళేన నృపేణ చ చతుర్థే మంగళే వారే సుందం అభీష్ట పూజితా పంచమే మంగళాం కాం క్షైర్న ఐర్మ మంగళ చండికా పూజితా ప్రతి విశ్వేషు విశ్వేశైః పూజితా సదా తతః
సర్వత్ర సంపూజ్య సా బభూవ సురేశ్వరీ దేవాది అభీశ్చ ముని అభిర్మా నవైర్మునే దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః తత్ మంగళం భవ్యేచ్చ శ్వన్న భవేత్తదా మంగళం వర్ధంతే తత్పుత్ర పౌత్ర మంగళం చ దినే దినే శ్రీ బ్రహ్మ వైవర్త పురాణే ప్రకృతి ఖండే నారాయణ సంవాదే చతుర్థస్వరే మంగళ చండికా స్తోత్రం సంపూర్ణం. ఇక్కడ ఈ మంగళవారే అని వస్తూ ఉంటుంది కదా. ఈ మామూలుగా మంగళవారం అనేది మంగళం అంటే మంచి అని అర్థం, మంచి అని అర్థం. వారము అంటే ఒకటి అని అర్థం. తెలుగులోకి వచ్చేసరికి వారము అంటే వారం అని, తెలుగులోకి వచ్చేసరికి వారం అంటే వారం అని. సంస్కృతంలో వచ్చేసరికి వారము అనగా ఒకసారి, లేకపోతే ఒకసారి జరిగింది కానీ ఒకటి అని అన్నా కానీ మంగళం వారే అని వస్తుంది. మనకి మళ్ళీ దాంట్లో సంస్కృతంలో వారం అంటే ఏమనాలంటే వాసరము అంటారు. అది కొద్దిగా ఏమన్నా మంగళవారం అని అంటే ఏంటంటే మంచి రోజు మంచి రోజు అని అర్థము. అన్నిసార్లు మంగళం అంటే మంచి జరగాలి మంచి చెయ్యాలమ్మా అని అర్థము. ఇదంతా ఎట్లా అంటే మొదట్లో ధ్యానం అంతా శంకరుడు చేస్తే తర్వాత మిగతా అంతా ఋషులు స్తుతించారు అమ్మవారిని. శ్రీ మహాకాళి నమస్కారం చేసుకోండి, చెప్పండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండికా పరా దేవత ఇతి. అడుగేస్తే నేనంతా అర్థమాయేనమ్మా. జామతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టన్నా. మెగాస్టార్ మేడ ఉన్నట్టున్నారు.
చట్నీ సాంగ్స్ పెట్టాను లక్ష్మణ సాంగ్స్. ఏదన్నా ఒకటే షాట్ ఏదో జరిగి మొత్తానికి ఏంటది కర్ర కొట్టకూడదా నువ్వు కర్ర కొట్టాలయా ఆయన బలం ముందు ఆ కొండ కూడా పగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటారు రేపు గోపి గురించి భారీ ఎత్తున. కొండలు తీసుకుని రావాలి మీరు. గోపి గారు కొండలు తేవాలి సార్ మీరు. సుఖమైన బంతి పూల మేడ కట్టాను. పాట పెట్టండి రా తాదా అది పక్కగా టీట్ ఆయన వెళ్ళిపోతున్నాడు అంట కదలాలన్నప్పుడు. Did you know? అడుగు మొట్టా మేస్త్రి క్లారిటీ ఉంది. లక్ష్మణ్ రావాలి మాటిచ్చావు రా. पूष्टिवृत्ति भुवनान उमे भवा दोका इतनिया यशंयोः विश्वायनो दुर्गः जातवे तस्मिन् धन्नावादि विदाति बलिः अग्ने अत्रिन्मसा प्राणो स्नातुं भवति विदातनूनाम् पुरतनादितकुं सहमानमुग्रमग्निकुं हुवेम परमात्सतस्तात् सनः परजगति दुर्गाणि विश्वाक्षामद्देवोऽतिदृदात्यग्निः प्रत्नोषकमेभ्योऽध्वरेष्वनाच्च होतानव्यशतत्सि स्वाञ्चाग्ने तनों प्रयस्वास्मभ्यं च सौभागमायस्वा गोभिर्दुष्टमयजोनिष्ठवेन्द्र विष्णु प्रणु संचरेम नागस्य वृक्षं विसंवसानो वैष्णवीं लोकहिमादेशां आज्ञायनायज्ञः संयकुमादिभिः तन्नो दिव्यप्रचोदयात् न कर्मणानप्रदयाफले न त्यागे नैके अमृतत्वमानसो परेण नाकर्निहितं गुहायां विभ्रातिते तद्यतय विशन्ति वेदान्तविज्ञानशिक्षितार्थः संन्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु पुरान्तकाले परामृतात्मनोच्चन् सर्वे तत्कर्म पापं परमेष्ठभूतं यत्पुण्डरीकं भ्रमचिदुस्तम् तत्राभिदग्धं गगनं विशोकस्तस्मिन् यतं तस्तदुपास्वर्ग्यं यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रभृतिर्नस्य यः परस्तमहेश्वरः श्रीमहाकाली महालक्ष्मी